కొడాలి నానిని ఎలాగైనా అరెస్ట్ చేయాలి అన్నటువంటి తెలుగుదేశం కార్యకర్తలు చాలామంది యొక్క ఫీలింగు, వాళ్ళ కట్టర్ కార్యకర్త అయినటువంటి ఈనాడు ఫీలింగ్ కూడా అదే. ఇప్పుడు తాజాగా పేదల ఇళ్ళు అమ్మేసి నిధులు కుమ్మేసి అంటూ ఒక స్టోరీ రాసుకొచ్చింది. వైకాపా ప్రభుత్వంలో కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గం మల్లాయిపాలెం పంచాయతీ పరిధిలోని టిట్కో ఇళ్లకు సంబంధించి చోటు చేసుకున్న అక్రమాలు ఇన్ని కావు. దీనిపై అప్పట్లో తెలుగుదేశం పార్టీ సహా ప్రతిపక్ష పార్టీలను గగ్గోలు పెట్టే కూటమి ప్రభుత్వం కొలువుదీరి ఏడాది దాటినా దందాపై దృష్టి సారించిన లేదు. 2014-19 మధ్య తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో అక్కడ 8,912 టిట్కో ఇళ్ల నిర్మాణం ఆరంభించారు. 80% పనులు పూర్తయిన సమయంలో వైకాపా గద్దెనెక్కింది. అంతే, ఆ ఇళ్ల కోసం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఎంపిక చేసిన లబ్ధిదారులు చాలామంది జాబితా నుంచి తప్పించారు. తమకు డబ్బు మూట చెప్పిన వాళ్ళ పేర్లను జాబితాలో జొప్పించారు. దీనికోసం ఒక్కో ఇంటిని 1,00,000 నుంచి 2 లక్షల వరకు వసూలు చేశారు. ఇలా ఏకంగా 1,600 ఇళ్ల వరకు పక్కదారి పట్టించారు. తమ జాబితా నుంచి ఎందుకు తొలగించారని అర్హులైన లబ్ధిదారులు నిలదీస్తే వాళ్ళపై దాడులు చేసేందుకు వెనకాడలేదు. వ్యవహారం అంతా వైకాపా నేత కొడాలి నాని ప్రధాన అనుచరుడి కనుసన్నల్లోనే జరిగింది. దీనికోసం వైకాపా కార్యంలో ఓ తాత్కాలిక ఉద్యోగిని కూడా మున్సిపాలిటీకి అనుబంధంగా నియమించుకున్నారు. గుడివాడ పరిధిలో లేని బయట వారిని తీసుకొచ్చి మరీ ఇళ్లు కేటాయించారు. భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తకుండా కలెక్టర్ నుంచి వచ్చిన జాబితాలో అర్హుల పేర్లను ఆన్లైన్లో పక్కాగా మార్చేశారు. జాబితా నుండి తొలగించిన వారు టిట్కో ఇళ్ల కోసం అంతవరకు కట్టిన డబ్బులు కూడా తిరిగి ఇవ్వకుండా తిప్పలు పెట్టారు. తెలుగుదేశం హయాంలో 80% పూర్తయిన టిట్కో ఇళ్లను వైకాపా వచ్చాక ఏకంగా 3 ఏళ్లకు పైగా గాలికి వదిలేశారు. భవనాలు శిథిలావస్థకు చేరే పరిస్థితి ఏర్పడింది. దీని మీద తీవ్ర విమర్శలు రావడంతో హడావిడిగా వైకాపా రంగులేసి 7,000 మందికి పైగా లబ్ధిదారులకి ఒకేసారి కేటాయించారు. నాడు సీఎం జగన్ రప్పించి హడావిడి చేశారు. కనీస సౌకర్యాలు కల్పించకుండా కేటాయించడంతో అక్కడ నివాసం ఉండేందుకు స్థానికులు నరకం అనిపించారు. దీంతో చాలామంది కొద్ది రోజుల్లోనే వెనక్కి వచ్చేశారు. టిట్కో ఇళ్ల ఆరంభోత్సవం పేరుతో 2 కోట్ల నిధులను వైకాపా నేతలు జేబుల్లో వేసుకున్నారు. ప్రారంభోత్సవానికి జగన్ వస్తున్నంటే హడావిడి చేసి ప్రభుత్వ నిధుల ఖర్చులను విచ్చలవిడిగా చూపారు. నిమ్మరసం పంపిణీ చేసినందుకు ఏకంగా 26 లక్షల బిల్లులు పెట్టారు. కాంట్రాక్టర్ని కొడాలి నాని చెల్లి దక్కించుకున్నారు. వీటిపైన అధికారులు ఇప్పటి వరకు దృష్టి సారించలేదు. కొంచెం సిగ్గు శరము నీతి నియమం లేని జర్నలిజం అంటే, నీచ జర్నలిజం అంటే ఇదే. 2 వార్తలు ఒకే వార్త 2 కోణాల్లో ఇక్కడే చూడండి. ఓ పక్కనేమో జనాలకు ఇళ్ళు ఇస్తే వాళ్ళు ఇళ్ళు లాగేసుకుని వైసీపీ కార్యకర్తలకు ఇచ్చేసుకున్నారు, లేకపోతే వేరే వాళ్ళకి ఇచ్చుకుని 1,00,000 నుంచి 2 లక్షల రూపాయలు తీసుకున్నారట. ఇంకో పక్కనేమో 3 ఏళ్ల పాటు దాన్ని పట్టించుకోకపోవడంతో అవన్నీ శిథిలావస్థకు చేరడంతో జనాలే రాలేదట, తీసుకోలేదట. అయినా కూడా వాళ్ళు సబ్బెట్టేసేసి దాంట్లో డబ్బులు తిన్నారట. ఏమన్నా అర్థం ఉందా? ఇంతకంటే నీచ జర్నలిజం ఇంకెవరన్నా చేస్తారా? ఓ పక్కనేమో 1,00,000-2 లక్షలు తీసుకుని కేటాయించారా, ఇంకో పక్కనేమో జనమే రాలేదా? రాని దానికి ఎవడన్నా అంత డబ్బులు పెట్టి కొంటాడా? కామన్ సెన్స్ ఉండాలి కదా. నీతి నియమం లేని జర్నలిజం.